ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారు? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ మార్నింగ్ వర్షిప్ వస్తుంది, వాగ్దానం వస్తుంది. వినండి, చూడండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా యేసయ్య మీకుంటే చాలు, ఆయనని మీ హృదయంలో చేర్చుకుంటే చాలు. చూడండి, యోహాను సువార్త 6:20-21 వచనాల్లో ఏమనుంది? ఆయనే వచ్చి భయపడకుడి నేనే అని చెప్పట వారు ఆయనను దోనిలోకి చేర్చుకున్నారు, వారు చేరవలసిన మార్గానికి చేర్చాడు. కాబట్టి నువ్వు కూడా యేసయ్యని చేర్చుకుంటే భయపడొద్దని చెప్పేది ఆయనే, భయము నుండి విడిపించేది ఆయనే, శాపం నుండి, పాపం నుండి, రోగము నుండి, నింద నుండి, గాయము నుండి అన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు, నిన్ను అద్దరికి చేర్చగలిగిన, మార్గానికి చేర్చగలిగిన దేవుడు ఆయనే. కాబట్టి నీ హృదయాన్ని యేసుకివ్వు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, రోగాలు, కోర్టు కేసులు, వారి డబ్బు ఇతరులకు ఇచ్చి చిక్కుబడిన అన్నిటి నుంచి విడిపించి, ఏ దేశంలో నుండి వాగ్దానం వింటున్న వారికి విడుదలని, సమాధానాన్ని కలుగునుగా కానీ విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. మరి రండి బెల్లంపల్లికి శనివారం సాయంత్రం, ఆదివారం ఆరాధనలకి కల్వరి ప్రామిస్ నాడు ఆదివారం రామోజీ ఫిలిం సిటీ దగ్గరనే 3 ఆరాధనలు కుటుంబాలుగా పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.